వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. తెలంగాణలో విద్యారంగం విచ్ఛిన్నమవుతుందని, స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీధర్ అన్నారు. 8 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందని ఆరోపించారు. దేశంలోనే 2వ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంచాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఊరికే రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరులైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అన్నిట్లా నిర్లక్ష్యానికి గురవుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రం. అనేక ఆకాంక్షలతోన, అనేక ఆశయాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నది. విద్యార్థి మిత్రులారా, ఓవైపు ఎక్కడ చూసినా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ల కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో